హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం రైల్వేకి సంబంధించి ఉండే నోటిఫికేషన్స్ ఏంటి, ఈరోజు పర్టికులర్గా గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే రైల్వేకి సంబంధించి ఉండే నోటిఫికేషన్స్ ఏంటి అని అంటే జనరల్గా నాన్ టెక్నికల్ నోటిఫికేషన్ అండ్ టెక్నికల్ నోటిఫికేషన్స్. నాన్ టెక్నికల్ నోటిఫికేషన్స్ ఉంటాయి, అలాగే టెక్నికల్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ఈ టెక్నికల్ నోటిఫికేషన్స్కి వచ్చేటప్పటికి టెక్నికల్ నోటిఫికేషన్స్లో ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే టెక్నీషియన్, సో అలాగే నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ. సో ఆర్ఆర్బి జేఈ ఈ నోటిఫికేషన్స్ అన్ని టెక్నికల్ నోటిఫికేషన్స్ కోసం వస్తాయి, వీటి కోసం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇంకేంటంటే నెక్స్ట్ నాన్ టెక్నికల్ నోటిఫికేషన్స్. ఈ నాన్ టెక్నికల్ నోటిఫికేషన్ చూసినట్లయితే నాన్ టెక్నికల్ నోటిఫికేషన్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ డి, ఓకేనా. సో గ్రూప్ డి, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎన్టీపీసీ. సో ఎన్టీపీసీ, సో ఈ రెండు, అలాగే రైల్వే నోటిఫికేషన్స్ కూడా రైల్వేలో ఆర్పిఎఫ్, ఓకేనా, రైల్వే ప్రొడక్షన్ ఫోర్సు, కానిస్టేబుల్ ఎస్ఐ, ఆ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అయితే మేజర్గా ఏంటంటే ఇప్పుడు సో ప్రతి ఒక్కరిని రైల్వే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్, వస్తుందని చెప్పేసి సో ఆల్రెడీ మినిస్టర్ కూడా అనౌన్స్ చేశారు, ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా. సో దాని కొరకు మనకి ఈ రోజు వరకు ఏం చేద్దామనంటే సో ఆర్ఆర్బి గ్రూప్ డి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఆర్ఆర్బి గ్రూప్ డి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ క్రైటీరియా ఏంటి, ఓకేనా. ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఈ డీటెయిల్స్ కూడా సో నేను ఎలా అనంటే ఆల్రెడీ మా బ్రదర్ రైల్వేలో చేస్తున్నారు, సో ఆయన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటి, చాలామందికి మెడికల్ టెస్ట్లో వీటన్నిటిలో డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా నేను అడిగి ఒకసారి తెలుసుకున్నాను, అవి కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వేకెన్సీస్ ఇన్ లాస్ట్ నోటిఫికేషన్. ముందుసారి వచ్చిన సో 2018 డిసెంబర్ ఆ టైంలో సో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఇయర్లో సో నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనంటే 1,03,000 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఎన్ని అని అంటే సో మ్యాక్సిమం ఏంటంటే 1,50,000 వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి సో ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓకేనా. హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ప్రతి ఒక్కరు సో దీన్ని టార్గెట్ పెట్టుకొని చదవాలి, ఎందుకనంటే ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా సో మీరు యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా సో జాబ్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సో నెక్స్ట్ ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి అప్లై చేయాలంటే గ్రూప్ డి పోస్ట్కి అప్లై చేయాలంటే మీకుండే ఎలిజిబిలిటీ ఏంటి, ఓకేనా. ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు 10th క్వాలిఫికేషన్ ఉండాలి, ఓకేనా. మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, ఇంకా వేరే అవసరం లేదు, 10th పాస్ అయి ఉంటే చాలు, ఓకేనా. సో 10th క్వాలిఫికేషను. ఏజ్ లిమిట్, సో ఏజ్ లిమిట్ అని అంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంతవరకు? 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అని అంటే సో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే సో +3 ఇయర్స్ వస్తుంది, ఓకేనా. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే +5 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే సర్వీసు +3 ఇయర్స్, ఓకేనా. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. అంటే మినిమం 18 నుంచి 33, అంటే చాలామంది మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే సో 33 ఇయర్స్ అంటే ఎక్కువ ఏజ్ లిమిటే ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఇది 10th క్లాస్ అయి ఉండాలి. సో ఏజ్ లిమిట్స్ అలా ఉండాలి. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఓకేనా. ఎలా సెలెక్ట్ చేస్తారు, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈ ఎగ్జామ్ని రాయాల్సి వస్తుంది, ఓకేనా. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ రాశాను. సో ఈ ఎగ్జామ్ మీరు రాయాల్సి వస్తుంది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పెట్టంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. సో ఒక లైక్ ఏంటంటే ఫిజికల్ ఈవెంట్ టెస్ట్. సో ఈ టెస్ట్ మీరు సో జస్ట్ ఏంటంటే ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఇది కూడా ఏంది అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఓకేనా. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో ఏముంటాయి అన్నది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ అయితే
వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ CBT1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందన్నది ఒకసారి చూడండి. సో CBT ఎగ్జామ్ ప్యాటర్న్, CBT1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు సో సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి. జనరల్ సైన్స్ అంటే ఏదో కాదు. జనరల్ సైన్స్ అంటే ఏంటంటే మనం 10th క్లాస్ లోపు వరకు చదువుకుంటాం కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కలిపి ఏంటంటే ఈ అన్ని జనరల్ స్టడీస్ కలిపి మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్కి అంటే 25 మార్క్స్కి. తర్వాత నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకేనా. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే ఏదో కాదు, రీజనింగ్ సబ్జెక్టే. రీజనింగ్ సబ్జెక్టు మాత్రం హైయెస్ట్ వెయిటేజ్ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో. సో 30 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్కి అంటే 30 మార్క్స్. తర్వాత మ్యాథమెటిక్స్. ఓకేనా. సో మ్యాథమెటిక్స్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కొన్ని ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో దీని నుంచి మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్కి అంటే సో 25 మార్క్స్కి. సో ఆ తర్వాత నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే ఏంటంటే సో బేసిక్ స్టాటిక్, జీకే, అలాగే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి ఏంటంటే జనరల్ అవేర్నెస్లోకి వస్తాయి. ఈ జనరల్ అవేర్నెస్ నుంచి మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎన్ని మార్క్స్కి అంటే 20 మార్క్స్కి. ఓవరాల్గా ఈ ఎగ్జామ్లో సో CBT1 ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయనంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్క్స్కి అంటే 100 మార్క్స్కి. సో డ్యూరేషన్ ఎంత అనంటే 90 మినిట్స్, 1.5 hour. ఇక్కడ సెక్షనల్ టైమింగ్స్ అంటూ ఏవి ఉండవు. ఈ 90 మినిట్స్లో మీరు ఏ సెక్షన్ అయినా రాసుకోవచ్చు. మీరు స్ట్రాంగ్గా ఉండే సెక్షన్ ముందుగా రాసుకొని అలా వీక్గా ఉండే సెక్షన్ చివరి వరకు ఉంచవచ్చు. సో 90 మినిట్స్ అనేది ఓవరాల్ టైం. ఓకేనా. సో ఇది CBT1 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. CBT1 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాదు. CBT1లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దానిపైనే మీ సెలక్షన్ అనేది బేస్ అయి ఉంటుంది. CBT1 ఎగ్జామ్ క్లియర్ చేస్తే సో 90% ఆఫ్ ది కేసెస్ మీకు జాబ్ వచ్చినట్లే. సో మిగతా 10% ఉంటాయి కానీ సో 90% మీకు జాబ్ వచ్చినట్లే. ఓకేనా. CBT1లో వచ్చిన స్కోర్ మీద బేస్ చేసుకొని మీ సెలక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ CBT1 క్లియర్ అయిపోయిన తర్వాత మీకు PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది సో మేల్కి ఒకలా ఉంటుంది, అలాగే ఫీమేల్కి ఒకలా ఉంటుంది. ఫస్ట్ మేల్కి చూడండి. మేల్ ఏం చేయాలంటే ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేలు 35 kg సో ఒక ఇసుక బ్యాగ్ పట్టుకొని ఏం చేయాలంటే ఒక శాండ్ బ్యాగ్ పట్టుకొని సో ఒక ఇసుక మూట పట్టుకొని పరిగెట్టాలి. సో పరిగెట్టడం కాదు, నడవాలి. ఎన్ని మీటర్స్ అనంటే 100 మీటర్స్. ఎంత టైంలో అంటే 2 minutes నడవాలి. ఓకేనా. 2 minutesలో 100 meters నడవాలి. అలాగే సెకండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుందంటే మేల్కి 1000 meters అంటే 1 kilometer 4 minutes 15 secondsలో పరిగెట్టాలి. ఓకేనా. 4 minutes 15 secondsలో పరిగెట్టాలి. అది పెద్ద టాస్క్ ఏం కాదు, మీరు ఈజీగా పరిగెట్టేయచ్చు. ఎందుకంటే ఆర్మీ, నేవీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే అంటే డిఫెన్స్ ఫోర్సులో అయితే చాలా తక్కువ టైంలో పరిగెట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, మీకు చాలా ఎక్కువ టైం ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అలాగే ఫీమేల్ చూసినట్లయితే 20 kg 20 kgల ఇసుక బ్యాగ్ను పట్టుకొని, ఇసుక మూటను పట్టుకొని సో 100 metersని 2 నిమిషాల్లో 2 minutesలో మీరు నడవాలి. అలాగే 1000 metersని 1 kilometerని సో ఫీమేల్ అయితే 5 minutes 40 secondsలో పరిగెట్టాలి. మేల్ అయితే 4 minutes 50 secondsలో, ఫీమేల్ అయితే 5 minutes 40 secondsలో పరిగెట్టాలి. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మార్క్స్ అంటూ ఏమీ ఉండవు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఛాన్సులు తీసుకోవడానికి లేదు, ఫస్ట్ ఛాన్స్లోనే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మీరు మళ్ళీ సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్లో కానీ కంప్లీట్ చేయలేకపోతే మీరు ఫెయిల్ అయినట్టే. ఓకేనా. సో ఇది మేల్కి సంబంధించి, ఫీమేల్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే మీ సర్టిఫికేట్స్ అవన్నీ ఒకసారి చూస్తారు. సో చూసిన తర్వాత మెడికల్ టెస్ట్కి పంపిస్తారు. ఓకేనా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మెడికల్ టెస్ట్కి పంపిస్తారు. ఈ మెడికల్ టెస్ట్లో సో చాలామంది మెడికల్ టెస్ట్లో ఏముంటుంది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఈ మెడికల్ టెస్ట్లో ఏమీ ఉండదు. ఎందుకనంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మెడికల్ టెస్ట్ అనేది సో పెద్ద ఇబ్బంది ఏం కాదంట. నేను ఆల్రెడీ అడిగాను. సో ఏమన్నారంటే అవుట్ ఆఫ్ 100లో 99 members సెలెక్ట్ అయిపోతారంట. ఎవరో ఒకరు సో మరి ఏంటంటే సో ఫస్ట్ మీకు చెక్ చేసేది ఏంటంటే మెడికల్ టెస్ట్లో వెళ్ళగానే ఫస్ట్ చెవులు చెక్ చేస్తారంట. అంటే మీకు వినిపిస్తుందా లేదా అన్నది వాళ్ళు మాట్లాడతారంట. మాట్లాడి ఆ మాటలను ఒకసారి మిమ్మల్ని రిపీట్ చేయమంటారు. సో రిపీట్ చేయమంటారు. మీరు రిపీట్ చేయగలిగితే సో ఇది ప్రాబ్లం లేదని వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐస్ చెక్ చేస్తారు. ఈ ఐస్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ సి చూపిస్తారంట. సి చూపించి ఆ సి ఎటువైపు ఓపెన్లో ఉందో మీరు చెప్పాలి. సిని చూపించి మార్చి అటు సిని అటు తిప్పి పైకి కిందకి తిప్పి ఎటువైపు ఓపెన్లో ఉందో అన్నది అదొకటి చెప్పాలి. ఓకేనా. సో సి ఒకవేళ మీరు కరెక్ట్గా చెప్పలేకపోతే మీకు స్పెట్స్ ఇస్తారంట. స్పెట్స్ ప్రకారం మీరు చెప్పిన ఇబ్బంది ఏమి ఉండదంట. సో అది అయిపోయిన తర్వాత
తర్వాత నెక్స్ట్ ఏంటంటే సి అయిపోయిన తర్వాత కొన్ని సిగ్నల్స్ ఇస్తారంట. రెడ్ సిగ్నల్ ఏ కలర్లో ఉంది అన్నది కూడా ఒకసారి చెప్పాల్సి వస్తుంది. అది అయిపోయిన తర్వాత మీకు కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉంటుందంట. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ మీరు పాస్ అవ్వకపోయినా ఇబ్బంది ఏమీ లేదంట. ఎందుకంటే సో చాలామంది ఏంటంటే రైల్వే అనగానే కలర్ బ్లైండ్నెస్ ఒకవేళ అవ్వకపోతే నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అవ్వకపోతే మళ్ళీ తీసుకోరేమని అనుకుంటారు. సో అలా ఇబ్బంది ఏమీ లేదు. గ్రూప్ డి వరకు అయితే కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కానీ తీసుకుంటారు. కాకపోతే మిమ్మల్ని గేట్ మ్యాన్ కింద కానీ ఇంకొకటి ఏంటంటే కీ మ్యాన్ కింద కానీ ఈ రెండు సో డ్యూటీలకి పంపించరు, మిగతా వాటికి యూస్ చేసుకుంటారు. ఓకేనా, మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్లయితే. సో అది మెడికల్ టెస్ట్. ఓకేనా, సో మెడికల్ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మెడికల్ టెస్ట్ కోసం ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. సో మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ వచ్చినట్లే. ఓకేనా, మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ వచ్చినట్లే. సో ఒక్కసారి చూడండి. సో లాస్ట్ టైం వచ్చిన నోటిఫికేషన్లో ఉన్న కట్ ఆఫ్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓకేనా జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి 57.38 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టారు. అదే ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 40.16. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ చూసినట్లయితే వాళ్ళకి 40.4 పెట్టారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 40.24. ఓబీసీ చూడండి, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 52.46. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లో ఓబీసీ అయితే 30.12. ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 46.38. సో ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 31.11. ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 43.57. ఇక్కడ వేకెన్సీ లేవు, అందుకే ఇది సో ఇలా ఏమీ లేదని చూపించాను. కాబట్టి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ 40.4. ఎందుకంటే సో ఇదేంటంటే కట్ ఆఫ్ చాలా తక్కువ పెట్టారు. కాబట్టి ఎవరైనా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఈ కేటగిరీలోనే మీరు అప్లై చేయండి. ఈ కేటగిరీలో అప్లై చేస్తే మీకు ఏంటంటే ఇంకా తొందరగా తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మీకు సో పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి అప్లై చేయండి. ఓకేనా, సో క్లియర్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత శాలరీ, చాలామందికి శాలరీ ఎంత అని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో శాలరీ ఎంత ఉంటుందన్నట్టు అంటే స్టార్టింగ్ మీరు జాయిన్ అవ్వగానే 26,600 సంథింగ్ ఆ రేంజ్లో వస్తుందంట. అందుకే నేను 27,000 అని రాశాను. ఓకేనా, 27,000 ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. ఈ శాలరీ అనేది స్లైట్ వేరియేషన్ ఉంటుంది. దేని ప్రకారం అంటే మైలేజ్ ప్రకారం. మైలేజ్ అంటే ఏంటి అని అంటే సో ఈ ఆర్ఆర్బీలో ఈ రైల్వే జాబ్స్లో మైలేజ్ అంటే కొన్ని కిలోమీటర్స్ మనం వేరే వర్క్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నామో అన్న దాని ప్రకారం ఏంటంటే మనకి మైలేజ్ ప్రకారం శాలరీ కూడా సో పెరుగుతుందనంట. ఆ మైలేజ్ కొంచెం ఎక్కువ చేస్తే ప్లస్ 7,000 వరకు రావడానికి ఛాన్స్ ఉందన్నారు. అందుకే నేను 34,000 రాశాను. 27,000 నుంచి 34,000 వరకు మీకు ఇనీషియల్ శాలరీ వస్తుంది. సో స్టార్టింగ్ మీరు జాయిన్ అవగానే వచ్చేది. అయితే ఇప్పుడు ఇందులో ప్రమోషన్స్ ఎలా ఉంటాయనంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సో జాయిన్ అయ్యేటప్పుడు ట్రాక్ మెయింటైనర్ 4 కింద జాయిన్ అయితే ట్రాక్ మెయింటైనర్ 4 కింద తీసుకుంటారు. ట్రాక్ మెయింటైనర్ 4 తర్వాత ట్రాక్ మెయింటైనర్ 3 ఉంటుందంట. తర్వాత ట్రాక్ మెయింటైనర్ 2, ట్రాక్ మెయింటైనర్ 1. ట్రాక్ మెయింటైనర్ 4 కింద జాయిన్ అయిన వ్యక్తి ట్రాక్ మెయింటైనర్ 1 కింద అవ్వడానికి మాత్రమే సో మ్యాక్సిమం పాసిబిలిటీ అక్కడ వరకు ఉంటుందనంట. ఈ ప్రమోషన్స్ని బట్టి ఇంకొకటి ఏంటంటే సో ట్రాక్ మెయింటైనర్ 4 నుంచి ట్రాక్ మెయింటైనర్ 3 అవ్వాలంటే మీకు ప్రమోషన్స్ రావాలంటే సో మినిమం ఏంటంటే సో 2 years ఆఫ్ సర్వీస్ చేయాలి. ఓకేనా, మినిమం 2 years ఆఫ్ సర్వీస్ చేయాలి. అలా ప్రమోషన్స్ ట్రాక్ మెయింటైనర్ 1 వరకు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ శాలరీ అనేది ఎలా ఉంటుందంటే బేసిక్ అయితే ఎంత ఉంటుంది, మీరు ట్రాక్ మెయింటైనర్ 1 వరకు వెళ్ళేటప్పటికి అంటే మీ ఎక్స్పీరియన్స్ పెరిగే వరకు కొలది సో ఫైనల్గా మీకు శాలరీ 1 lakh వరకు వస్తుంది. ట్రాక్ మెయింటైనర్ 27,000తో స్టార్ట్ అయ్యి మీ శాలరీ హైయెస్ట్ శాలరీ 1 lakh వరకు వస్తుందనంట. ఓకేనా, శాలరీ పరంగా రైల్వేస్లో చాలా మంచి శాలరీస్ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు రైల్వే జాబ్ని ఇష్టపడతారు. సో కాబట్టి ఈ పోస్ట్కి అందరూ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో 27,000 నుంచి 34,000 బేసిక్ శాలరీ. సో మీ ప్రమోషన్స్ బట్టి 1 lakh వరకు మీ శాలరీ అనేది సో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అలాగే సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే సో మీకు వన్స్ జాబ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ డి కింద జాయిన్ అయ్యారు 10th క్లాస్ పోస్టు, కానీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిగ్రీ ఉంది. సో ఆ తర్వాత మీరు ఎన్టీపీసీ పోస్ట్కి అంటే హయ్యర్ లెవెల్ పోస్ట్కి ట్రై చేయాలంటే మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అంటే రీసెంట్గా ఒక 1 month బ్యాక్ టెక్నికల్కి సంబంధించి ఇంటర్నల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారంట. సో అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే ఆర్ఆర్బీ జేఈ టెక్నీషియన్ ఈ మూడింటికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఇంటర్నల్ నోటిఫికేషన్ మనకి రాలేదు. రైల్వే జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంటర్నల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చిందంట. ఓకేనా, సో ఇంటర్నల్ నోటిఫికేషన్ ఏంటంటే మనం ఇంటర్నల్ నోటిఫికేషన్స్లో పోటీ అనేది బయట వాళ్ళు ఎవరు పోటీ పడరు, ఓన్లీ జాబ్ చేస్తున్న వాళ్ళే పోటీ పడతారు. కాబట్టి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసుకొని మీరు ఇంకా సో హయ్యర్ జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది వన్స్ జాబ్లో జాయిన్ అయినట్లయితే. ఓకేనా, సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి. సో మీ అందరికీ సో దీనికి సంబంధించి డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకున్నాను. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్రెడీ రైల్వేలో జాబ్ చేస్తున్న మా బ్రదర్ ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ నాకు తెలియకపోయినా కానీ నేను వాళ్ళని కన్సల్ట్ చేసి అడిగి మీకు చెప్తాను. ఏమైనా
మీకు ఇబ్బంది అనిపిస్తే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కంప్లీట్గా అందరికీ యూజ్ అయ్యింది అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఆల్.